పేదలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాల పథకాలు ఎట్లా ఉంటాయి అంటే 100 రూపాయలు పంపిస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి 1 రూపాయి చేరుతూ ఉంటుంది, లేదా 10 రూపాయలు చేరుతూ ఉంటుంది. అలా కాకుండా నేరుగా డీబీటీ రూట్లో రైతులకి 6,000 వేయడం నరేంద్ర మోడీకే సాధ్యమైంది. ఆరోగ్యశ్రీకి ఇక్కడ ఎట్లయితే ఉందో అట్లాగే దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చినటువంటి ఘనత, 5 లక్షల వరకు ట్రీట్మెంట్ల ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది. 85 కోట్ల మంది భారతీయులకి బియ్యం ఉచితంగా ఇస్తున్నది నరేంద్ర మోడీకే దక్కుతుంది. అలాగే ఇప్పుడు ఉచిత ఇళ్ళు ఏవైతే మనకి ఇక్కడ 20 లక్షల దాకా ఇచ్చారు. ఈ ఒక్క ఏడాదిలో 28 లక్షల ఇళ్ళు నిర్మించారు. ఇప్పటిదాకా 1.5 కోటికి పైగా ఇళ్ళు నిర్మించారు. ఇంకా 5 కోట్ల దాకా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా పేదవాడు అనేటటువంటి వాడికి అద్దెకుండటమో పాకల్లో ఉండాల్సిన అవసరం లేని శాశ్వత నిర్మాణాలు అనేటటువంటిది ఇవ్వాలన్న సంకల్పంతో సాగుతున్నారు నరేంద్ర మోడీ.